హలో. ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి స్నానం గట్టా చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మా ఫ్యామిలీతో నేనైతే పూరికి బయలుదేరిపోయానండి. మేము వెళ్ళేసరికి 6:30 అయ్యేసరికి శ్రీకాకుళం హైవే అయితే దాటిపోయింది. నియర్ టు ఒడిస్సా దగ్గర అయితే వచ్చాము. వెళ్తూ వెళ్తూ ఆ వ్యూస్ చూడాలండి. వ్యూస్ అయితే 2 కొండల మధ్యన ఇవన్నీ అంటే వ్యూస్ చాలా బాగున్నాయి. అలా చూస్తూ చూస్తూ అసలు ఎప్పుడు పూరి రీచ్ అయిపోయామన్నది తెలీదు. హైవే మీద నుంచి వెళ్ళిపోయాం. మేము పూరి రీచ్ అయ్యేసరికి అక్కడ శ్రీ గోపీనాథ్ గుడియా మాత అని ఒక మఠ్ అయితే ఉందండి. ఆ మఠ్‌లోని మనకి రూమ్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ మఠ్ నియర్ టు పూరి బీచ్ దగ్గరే ఉంటుంది. సరే అని వెళ్ళాము. రూమ్‌కైతే వీడియో తీయలేకపోయాను నేను. 2 బెడ్స్ అయితే ఇచ్చారు. అక్కడే ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉందండి. మేము వెళ్ళేసరికి సరే ఏం దొరుకుతుందా అని మేమిద్దరం వెళ్ళాము లోపలికి. అక్కడైతే 130 రూపీస్ పెర్ థాలీ అని చెప్పారు. అప్పుడు థాలీయే ఉన్నదంట. సో, థాలీలో అన్‌లిమిటెడ్ ఏం తీసుకున్నా అన్‌లిమిటెడ్ అంట. రోటీస్, 2 టైప్స్ ఆఫ్ దాల్, 2 టైప్స్ ఆఫ్ కర్రీస్, ఒక రసగుల్లా పెట్టారు. ఎందుకంటే కీర్ అయిపోయిందని చెప్పారు. ఇంకా పాపడు, చట్నీ అన్నీ ఉన్నాయి. రైస్ క్వాలిటీ కూడా చూడండి మనం తిన్న రైస్‌లానే ఉన్నది. టేస్ట్ అయితే బావుందండి. 130 రూపీస్‌కి ఇదైతే వర్తబుల్. నెక్స్ట్ మేము కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యేసరికి మేమైతే పూరి జగన్నాథం దర్శనంకి అయితే బయలుదేరిపోయాము. దర్శనం అయితే మాకు చూడ్డానికి కార్ పార్కింగ్ అయితే చూసామండి. అక్కడ చాలా కార్ పార్కింగ్స్ ఉన్నాయి. మేమైతే శ్రీ జగన్నాథ్ పార్కింగ్ 4 వీలర్ పార్కింగ్‌కి అయితే వెళ్ళాము. మనకైతే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫర్ 4 అవర్స్‌కి. 4 అవర్స్‌కి మనం 50 రూపీస్ ఛార్జ్ చేశారంటే వర్తబులే. మేము అలా కార్ పార్క్ చేసుకొని బై వాక్ అయితే ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్ళేసరికి చాలామంది క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే అది సూర్యాస్తమయం అంటండి. అప్పుడంటే ఈ ఫ్లాగ్ అంట దించుతారంట. ఈ ఫ్లాగ్‌కి ఒక హిస్టరీ కూడా ఉందంట. వే ఆఫ్ ఎయిర్ అంటే ఏ ఎయిర్ అయితే ఏ ఫ్లో ఉందో దాని ఆపోజిట్‌లోనే ఫ్లాగ్ ఉంటదంట అండి ఎప్పుడు. సో, అందరూ ఆళ్ళ మొబైల్స్ అన్నీ తీసుకొని దాని గురించే వెయిట్ చేశారు. బట్ మా అదృష్టం ఏంటంటే మేము ఆ టైంకే వెళ్ళాము. ఇది చూడడం నిజంగా చాలా అదృష్టం. ఇంకా సరే అని మొబైల్స్ అన్నీ ఇచ్చేసి మేము ఇంకా జగన్నాథుడా ఇంక నీ దర్శనానికి వస్తున్నానని చెప్పేసి నేను ఇంక లోపలికి వెళ్ళిపోయామండి దర్శనానికైతే. దర్శనం అయితే మాది ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే కంప్లీట్ అయిపోయింది. రిటర్న్ వచ్చాము. రిటర్న్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది కదా! అలా చూస్తూ ఉంటే మా ఫ్యామిలీతో అయితే ఒక 2, 3 ఫోటోస్ తీసేసరికి మా స్పైడర్ మ్యాన్ వచ్చి మా ఫోటోలన్నీ పాడు చేసేసాడు. ఈడు మా స్పైడర్ మ్యాన్. సరే అని ఇంకా బయలుదేరుతూ వచ్చామండి. ఇక్కడంటే సాటర్డే కదండీ! మనకి టిఫిన్స్ అయితే అలవాటు. ఇంకా అక్కడ ఈ రెస్టారెంట్‌లో తప్ప ఇంకెక్కడ టిఫిన్స్ లేవంట. సో, అన్నీ చూసుకొనొచ్చి లాస్ట్‌కి ఈ రెస్టారెంట్‌కి అయితే మేము రీచ్ అయిపోయాము. సరే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ టిఫిన్స్ అయితే అవైలబుల్‌గా అని చెప్పారు. మెనూ కార్డ్ చూస్తే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. బట్ టేస్ట్ చూద్దామని నేనైతే ఒక మసాలా దోస ఆర్డర్ ఇచ్చాను. మా హస్బెండ్‌కి అయితే ఒక ప్లెయిన్ దోస అయితే ఆర్డర్ ఇచ్చానండి. సరే అని మసాలా దోస వచ్చింది. 95 రూపీస్‌కి మసాలా దోస అంటే ఇంక తప్పదు కాబట్టి నాట్ వర్తబుల్ పర్లేదండి. ఇంక సరే అని నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఇంక ఎర్లీ మార్నింగ్ మేము 7:00 అయితే కోనార్క్ మందిరంకి అయితే స్టార్ట్ అయిపోయాము.